ఫ్రెండ్స్, ఈ వీడియో విన్న తర్వాత మీకు కొంతమందికి చిత్రం కనిపించవచ్చు, కొంతమందికి అయితే ఇక విచిత్రం కనిపించవచ్చు. ఇలా గిరీష్ దారామోని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఇక సీన్ కట్ చేసి మనం స్ట్రైట్ అవే టాపిక్లోకి పోతే, పార్లమెంట్ గౌరవ సభ్యులు మన అరవింద్ అన్న, నిజామాబాద్ పార్లమెంట్ గౌరవ సభ్యులు అరవింద్ అన్న నేను ఏమన్నారంటే, రాజకీయ నాయకులు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ల మీద వాళ్ళే కట్టుబడి ఉండాలా, ఇదేదో పార్టీ సిద్ధాంతం అని, లేకపోతే పార్టీ కాన్స్టిట్యూషన్ అని, లేకపోతే పార్టీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది ఇట్లా మాట్లాడమని అని చెప్పేది కాదు అని చెప్పి క్లారిటీగా చెప్పిండ్రు. దాన్ని మనం రాజకీయం చేసి ఐ స్టాండ్ విత్ హిమ్ ఆర్ ఐఎమ్ అగేన్స్ట్ విత్ హిమ్ అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసుడు అసలే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్కి క్లారిటీ ఇస్తా. సెంట్రల్ గవర్నమెంటు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబము వాళ్ళ పార్టీ చేస్తున్న అవినీతిని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలా అని చెప్పి రామచంద్ర అని చెప్పి ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి ఈడీకి ఇచ్చి, ఈడీతోని క్వశ్చన్ చేపించి కవితక్కని పిలిచి మాట్లాడుతుంటే, ఆ క్వశ్చన్లకు కవితక్క ఆన్సర్ ఇవ్వకపోతుంటే, అవిటిని మనము ప్రజలకు తీసుకుపోయి ఎట్లా చైతన్యం చేయాలి ప్రజలన్నది చేసి రాజకీయం పక్కకు పెట్టి, అగో నా మీద దాడి చేస్తున్నారు, అగో నా మీద చెప్పులు దాడి చేస్తున్నారు, అగో నన్ను చెప్పులతో కొడుతున్నారు, అగో నా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ కాదు. ఇక్కడ పార్టీ అస్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదే యాక్సిస్ లైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాక్సిస్ లైన్ని డివైడ్ చేసి పోవడం అనేది కరెక్ట్ కాదు. సో యాక్సిస్ లైన్ ఆడేంది, the exposure of the corruption made on into the subject of the liquor scam ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద మాటలు నడుస్తున్నాయి. దాన్ని మనం ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ భగీరథుడు ఎవరు అని అంటే అరవింద్ ధర్మపురి అని చెప్తా. ఎందుకంటే తెలంగాణ ముద్దుల పట్టి, తెలంగాణ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి ముద్దుల పట్టి పాపాకి పరి కవితక్క రాజకీయ జీవితాన్ని బొందబెట్టిండు అరవింద్ అన్న. లేవకుండా బొంద పెట్టేసిండు. ఒక మాటలో చెప్పాలనంటే, ఆమె ముఖ్యమంత్రి కూతురు కాకపోయిన ఉంటే నా ఘర్కా నా ఘాట్కాన్ అన్నట్టు అయిపోతుండే ఆమె చరిత్ర. ముఖ్యమంత్రి గారి గారాల పట్టి పాపాకి పరి అని అంటారు కదా, సో ఆమె ఉండే. సో వెదర్ షీ గెట్స్ ఆమె కన్విక్ట్ అవుతుందా అక్విట్ అవుతుందా అన్నది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రోబ్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంక్వైరీ. అది వచ్చేదాకా మనం అసభ్యంగా మాట్లాడొద్దు. కరుడు కట్టిన కాషాయ కార్యకర్తల లాగా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీయే, ఊహ తెలిసినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీయే. వేరే పార్టీని మేము ఊహించుకోలేదు, మా లైఫ్లకు రానియ్యలేదు, రానియ్యము. సో మాకు నేర్పిన సిద్ధాంతం ఏందనంటే, ఆ లంగుండని దొంగుండని మనం అసభ్యంగా మాట్లాడొద్దు. అందులో స్త్రీ, తెలంగాణలో 1,00,000 సామెతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినాను అనుకో సామెతలు, ఉరిపోసుకొని వస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అట్లా మాట్లాడలేం కదా. జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మజాక్లో మనం ఏమన్నా మాట్లాడుకుంటాం మొగోళ్ళం, బట్ స్త్రీ అని ఒకటి వచ్చినప్పుడు స్త్రీని అవమానించడము భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కాదు. భారతీయ జనతా పార్టీ సభ్యత అసలే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది మన యాక్సిస్ లైన్ని మనం పెట్టుకోవాలా. మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంది అన్నది చూసుకోవాలా, మా పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏందన్నది చూసుకోవాలా. అంతేగానని ఆమె డిక్టేటర్ అని బిహేవ్ చేయడం తప్పు. ఇది మా భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ మనం అసలే తప్పు. ఇప్పుడు పరమ పూజనీయ మోహన్ భగవత్జీ గారు కూడా ఏమన్నారు, రామజన్మ భూమి అప్పుడు మనం కొట్లాడినాము, అది అయిపోయింది, ఇష్యూ క్లోజ్, ఇప్పుడు మనం అందరం కలిసి ఉండాలా. దానికి మనం యాక్సిస్ లైన్ని డీవియేట్ కావద్దు, దాన్ని మనం డీవియేట్ చేయొద్దు. ఇప్పుడు ఈ మాటలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కవితక్కని అరెస్ట్ చేయకపోతే ముద్దిస్తారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చినాక ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలా బీజమే గలీజ్ బీజం ఉన్నదా, ఆ మీదికేనే అట్లాంటి మాటలు వస్తాయి. వాళ్ళ అధ్యక్షుల వారే అట్లా మాట్లాడతారా. గీడెవడో ఈ మాటలు ఇన్ను జరగ ఎట్లున్నదో చూడండి. పెళ్ళాలకు ముద్దులు పెడతారట. అంటే ఈ చీలుడి అంటే భయంచుడి మాటలే కదా ఇవి. ఇప్పుడు మీరేదో జోష్లేదో తెలంగాణలో ఒక సామెత అనేస్తారు, బట్ అదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పిల్లలకు అందరికీ ముద్దులు పెడతారు అని అంటే ప్రతి ఒక్కరిని ఉక్రోషం లేవదా? ఒకడు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాడు, కొంతమంది అసర్టివ్గా బిహేవ్ చేస్తారు, కొంతమంది డిప్లొమాటిక్గా ఉంటారు, కొంతమంది అది చేస్తారు. వీ నీడ్ టు బి వెరీ 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 థాట్ఫుల్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ విత్, ఎస్పెషలీ ఇన్ ది మీడియా అండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ హోల్డింగ్ ఏ కీ పొజిషన్స్ బాస్. ఇప్పుడు కిషన్ అన్న ఉన్నాడు, కీలక పదవులు చేసిండ్రు, లాయలిస్ట్ టు ది భారతీయ జనతా పార్టీ. ఆయన చేపట్టని పదవి అంటూ లేదు, ఆయన ఎదగని స్థాయి అంటూ లేదు, ఒకరోజు కూడా అసభ్యంగా మాట్లాడలేదే. లక్ష్మణ్ అన్న ఈ రోజు వరకు ఇంత సంస్థాగతంగా నిర్మాణం చేసిండు పార్టీని, ఆయన కూడా ఉన్నాడు, ఎంతో కీలక బాధ్యతలు పోషించిండు, ఆయన కూడా ఎన్నడూ ఇట్లా తెలంగాణలో సామెతలు ఉన్నాయని చెప్పి మాట్లాడలేదే. పార్టీలా పులిలాగా బతికిన పులి ఇప్పటికీ కూడా పులియే.
ఆయన లేకపోయినా ఆ పులిని మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము, ఆయనను చూసి నడిచినాము. టైగర్ నరేంద్ర అన్న ప్రత్యర్థులకు డైపర్లు పెట్టిస్తుండే, ఆయన ఎన్నడూ ఇట్లా అసభ్యంగా మాట్లాడలేదే. బద్దం బాలరెడ్డి మా చేయి పట్టుకొని నడిపించిన మా బద్దం అన్న బాలరెడ్డి అన్న ఒక్కరోజు కూడా ఇట్లా మాట్లాడలేదే. సో ఈ ప్రెసిడెంట్ మేము నేర్చుకున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే నాయకులు కాదు బాస్, భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలే. ఈ మాట నేను గర్వంగా సగౌరవంగా గర్జించి మరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్స్క్యూజ్ మీ, తిప్పి కొడితే ఇద్దరు ఎంపీలు ఉండే సార్ మాకు. ఆ ఇద్దరు ఎంపీలతో కూడా ఇంతమంది కార్యకర్తలు కమ్యూనిస్టులు మమ్మల్ని అటాక్ చేసి గుండెలల్లో గుణపాలు దించిన, గుండెలల్లో గోళీలు కొట్టిన, కాషాయ జెండా కింద పడనీయకుండా నమస్తే సదా వత్సలే మాతృభూమే అని చెప్పి పోరాడిన కరుడు గట్టిన కాషాయ కార్యకర్తల అన్నదమ్ములతోని ట్రైనింగ్ నేర్చుకున్న కార్యకర్తం సార్ మేమందరము. అంత తేలిగ్గా జెండాలను విడిచిపెట్టే రకం కాదు. కొత్త చీపురు మంచిగానే ఉంటుంది, నేను కాదని అంటలేను, బట్ అది చెత్త అంత విడిచిపెడుతుంది కదా, అంతా కూడా చెత్త విడిచిపెడుతుంది కదా. అట్లా అని చెప్పి మనం కొత్త చీపురు కూడా కొనకుండా ఉండలేం కదా. అన్ని చీపుర్లు అవసరమే, అందులో మనం కూడా చీపురే చెత్తని తీయాలి కదా. మనం కూడా ఈ బీఆర్ఎస్ చేసిన చెత్తని తీయాలి కదా. ఈ చెత్తని తీసేటప్పుడు మనము స్ట్రాటజిక్గా పోవాలా, రిఫార్మిస్ట్గా పోవాలా, ఒక సొల్యూషనిస్ట్గా పోవాలా, వాట్ ఈస్ ద టాపిక్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని పోవాలా. ప్రాబ్లం ఏడొస్తుందని అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ ఐ స్టాండ్ విత్ హిమ్, ఐఎమ్ నాట్ విత్ హిమ్. దిస్ ఈజ్ నాట్ ది కన్ఫ్యూజన్ దట్ హాస్ టు బి క్రియేటెడ్ ఇన్ ది కార్యకర్తాస్. ఐ ఆమ్ విత్ బీజేపీ అండ్ వీఆర్ ఆల్ విత్ బీజేపీ. ఇది స్టాండ్ తీసుకోవాలా, ఇది క్లారిటీగా తీసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.